ఫస్ట్ టైం నా అల్లుడిని బాగా ఏడిపించేసా. ఒంగోలు తీసుకెళ్లిన తర్వాత నాకు స్కేటింగ్ షూ తీసేయాలి, రిమోట్ కార్ తీసేయాలని చెప్పేసి అడిగాడు. వాడిని సర్ప్రైజ్ చేద్దామని చెప్పి బయటికి తీసుకెళ్లకుండా నేను ఒక్కనే బయట వెళ్ళా. సండే చర్చి చూసుకుని ముందుకెళ్లి దర్గా దగ్గర అయితే యూటర్న్ తీసుకున్నాము. కృష్ణుడి గుడి కొత్తగా ఓపెన్ అని చెప్పారు, చాలా బాగుంది. ఆ వీధిలోనే ఉన్న గాయత్రి స్టోర్ లకి అయితే వెళ్ళాము. స్కేటింగ్ షూ అయితే చూసాం కానీ ఇది అడ్జస్ట్మెంట్, ఇది వచ్చేసి షూ లాగా ఉంటది. అల్లుడి కాలు చాలా చిన్నది కాబట్టి షూ టైప్ అయితే సెట్ అవ్వదు. ఇది వచ్చేసి అడ్జస్ట్మెంట్, దీన్ని ఒక సెట్ అయితే తీసుకున్నాం. మన దగ్గర 1000 రూపీస్ అయితే తీసుకున్నాం. ఆ వీధి ఎండింగ్ సర్కిల్ దగ్గర శివాలయం చూసుకుని బాదం పాలు మంచిగా ఉంటాయి తాగుదూరు అనేసరికి ఒక గ్లాస్ బాదం పాలు తాగేసా. స్కేటింగ్ షూ తీసుకొచ్చామని చెప్పకుండా ఒంగోలంతా తిరిగాం, ఎక్కడా లేవని చెప్పా. మొండి నాయాలు ఒక్కసారి పట్టుబట్టాడంటే ఖచ్చితంగా వదలడు. మీరు వెళ్లకుండానే అబద్ధాలు చెప్తున్నారని చెప్పి తిరుక్కున్నాడు. చిన్నపిల్లలు ఏం కావాలన్నా తీసిచ్చేయాలనిపిస్తుంది, ఏడ్చారంటే నాకు చాలా బాధ వస్తుంది. వాటిని చూడగానే వాడి సంతోషం మామూలుగా లేదు. లోపలికి తీసుకుని వెళ్ళి మోచేతులకి మోకాళ్ళకి తలకి గ్లౌజులు మొత్తం వేసేసి స్కేటింగ్ షూ దడికి 2 రౌండ్లు వేయమని చెప్పా. ఆ 2 రౌండ్లకి 4 సార్లు కింద పడ్డాడు. ఇలాంటి కావాలన్నప్పుడు తీసిచ్చండి కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. చూసారు కదా వీడి హ్యాపీనెస్ ఎలా ఉందో. మొత్తానికి కూడా కావాల్సినవి తీసేసా. ఈ సర్ప్రైజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.